వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ 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 మా డియాల్ భాయ్ ఏసిడి యూడు మెంటల్ కట్ అయిపోయిన మూవీ అయితే సూపర్ సూపర్ అదిరిపోయింది. బాగుంది సూపర్ బాగుంది నా సాంగ్స్ చాలా బాగున్నాయి. చాలా బాగుంది. సూపర్ 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 ఉంది బ్రో. సినిమా అయితే ఏంటంటే ఒక గర్ల్కి ఇట్లా ఆపద వస్తే ఎట్లా చూసుకోవాలి బాగుంది. అంటే ఇంకా ఎట్లా అంటే మనకి అర్థమైపోతుంది బ్రో మూవీ చూడంగానే ఇంట్రెస్ట్ వస్తుంది. సినిమా చాలా బాగుందండి. డైరెక్టర్ కూడా మంచి లవ్ స్టోరీ ఏంటంటే ఒరిజినల్గా ఎలా ఒక లవ్ స్టోరీ ఉంటుందో అలాంటి ఒక లవ్ స్టోరీ తీశారండి. యాక్టర్ కూడా మంచిగా విలన్ యాక్టింగ్ కూడా బాగుంది. అన్నిటికన్నా మోస్ట్ ఏదైతే హీరో చేశారో ఏదైతే డెడికేషన్ లవ్ గురించి చేశాడో చాలా బాగా ఇంట్రెస్టింగ్ ఉందండి. అలాగే హీరోయిన్ కూడా చాలా సాంగ్స్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ కూడా మంచిగా యాక్ట్ చేశారు. మంచి డైలాగ్స్ మంచి స్క్రీన్ స్క్రిప్ట్ మంచిగా చేశారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఫిల్మ్. డైరెక్షన్ చాలా బాగుందండి. మంచి డైరెక్షన్ ఇచ్చారు. ఇంకా వీళ్ళు ఎదుగుతారని నేను బ్లెస్సింగ్ ఇస్తాను. సినిమా బ్యూటిఫుల్ ఉంది. ఎట్లయితే పేరు ఉందో సినిమా కూడా అట్లనే ఉందండి. అయ్యో బాబాయ్ చాలా 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 హ్యాపీగా సంతోషంగా ఉంది. అయితే ఇంకా చూడని వాళ్ళకి భయ్యా ఒక విషయం చెప్పాలని ఉంది. మీకు కళ్ళతో యాక్టింగ్ చేయడం అంటే ఏంటో చూడాలని ఉందా, ఆర్ కడుపులోంచి పాడడం అంటే ఏంటో వినాలని ఉందా, ఆర్ ఇంకేం చెప్పాలి, నిజంగా భయ మనసుతో చూడగలరా ఈ సినిమా చూడండి. ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ అంటే మేము ఇన్ని రోజులు మేము చూసి మేమే చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది అని అనుకున్నాం. కానీ ఇప్పుడు వ్యాలిడేట్ చేసేసుకున్నాము. పబ్లిక్ అసలు వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే ఎయిట్ చేసి కళ్ళు తుడుచుకొని వచ్చి హగ్లు ఇచ్చేసి ఇట్స్ రియలీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అంటే లైక్ సంధ్య 35mmలోనే అందరితో కలిసి చూడడం ఇట్స్ లైక్ వావ్ టు మీ. అంటే సినిమా హిట్ అయిపోయిందన్న కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. అంటే ఎందుకు మేము ట్రైలర్ వేయలేదు ఆర్ ఎందుకు చాలా విషయాలు మేము ప్రీ రిలీజ్ చెప్పలేదు అంటే ఆ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ పాడు చేయకూడదు అనుకునే. బట్ ఇట్స్ అ వెరీ డీప్ లవ్ స్టోరీ అండ్ విత్ గ్రేట్ సస్పెన్స్ ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ వినొద్దు, మీరు వెళ్ళండి, ఎవరు చెప్పినా వినొద్దు, రివ్యూస్ కూడా ఏం చదవద్దు, అందులో సమ్మరీలో ఇచ్చేస్తుంటారు కదా. సో ప్లెయిన్ హార్ట్తోని మనసుతో చూడడానికి వెళ్ళండి, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నారు. బ్యూటిఫుల్ లాంచ్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? సో ఇది నా ఫస్ట్ థియేట్రికల్ రిలీజ్ అండి. అండ్ ఇంకా ఇక్కడ సంధ్య 35mmలో అందరితో ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగా నచ్చింది. అండ్ టు సీ ఎవ్రీ వన్ అండర్స్టాండ్, నేను కొంచెం ఇంగ్లీష్లో కూడా చెప్తా, టు సీ ఎవ్రీ వన్ ఫీల్ వాట్ వీ ఫెల్ట్ ప్రతి సీన్లో వాజ్ అనదర్ ఎక్స్పీరియన్స్. సో అయితే ఈరోజు ఇక్కడ వచ్చిన తర్వాత ఐ కెన్ డెఫినెట్లీ సే దట్ మీరు అందరూ ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. బికాజ్ ఇఫ్ యూ డోంట్ యూర్ డెఫినెట్లీ గోయింగ్ టు మిస్ అవుట్ ఆన్ సంథింగ్. ఓ చాలా బాగా అనిపించింది. ఐ కీప్ సేయింగ్ దిస్, ఐ డోంట్ నో హౌ టు సే దిస్ ఇన్ తెలుగు, కానీ మా అందరు అమ్మ నాన్న మనకి వింగ్స్ ఇస్తున్న టు ఫ్లై అండ్ అచీవ్ వాట్ వీ వాంట్ టు, కానీ రవి సార్ taught us how to clip those wings on. So thank you రవి సార్. మై ప్లెజర్. అన్న కనిపిస్తుంది కదా మీకు ఎంత హ్యాపీగా ఉన్నది. నా ఫస్ట్ ఫిలిం, ఇన్ ద డెబ్యూ ఫిలిం యాక్చువల్లీ. డెబ్యూ ఫిలింలో లీడ్గా చేశాను అండ్ ఇంత మంచి యాక్సెప్టెన్స్ వచ్చింది. అంటే థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు కళ్ళెంబడి నీళ్ళు తిరుగుకుని బయటకు వస్తున్న అంత ఇమోషనల్ అంత కనెక్ట్ అయింది. అండ్ అంటే నేను హ్యాపీనెస్ చెప్పలేను, ఎంత చెప్పినా తక్కువే. ఒకటి మాత్రం చెప్తాను, తెలుగు ప్రేక్షకులు అందరూ ఎప్పుడు చిన్న కంటెంట్ పెద్ద హీరో చిన్న హీరో అలాంటి ఎప్పుడు డిఫరెన్స్ చూపించకుండా మంచి కంటెంట్ ఉంది గుండెలో పెట్టుకుంటారు. అలాంటి ఒక సినిమా అవుతుంది బ్యూటిఫుల్ గర్ల్. కమ్ వాచ్ ద మూవీ అండ్ ఫాల్ ఇన్ లవ్. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. చిన్నప్పటి నుంచి 100 సినిమాలు చూస్తుంటా సంధ్య 35mmలో. ఇవాళ మన సినిమా ఇక్కడ రావడం మస్తు హ్యాపీ ఫీలింగ్ ఉంది. బయటికి వచ్చి ప్రతి ఒక్కరు సినిమా మేమేం బిలీవ్ చేసామో అది వాళ్ళందరూ బాగుందని చెప్తున్నారు. బయటికి వచ్చి ఏడుస్తున్నారు. దే లవ్ ద ఫిల్మ్, ఇమోషనల్ అవుతున్నారు, హ్యాపీ అవుతున్నారు, డాన్స్ చేస్తున్నారు. సో ఇంతకంటే ఏం కావాలి ఒక టీమ్కి. మేము వీఆర్ వెరీ హ్యాపీ. May 12th ఇవాళ సినిమా రిలీజ్ అయింది. మీరు ఇవాళ చూడండి, రేపు చూడండి, ఇంకో 15 రోజుల తర్వాత చూడండి, ఎందుకంటే సినిమా డెఫినెట్గా థియేటర్లో ఆడుతుంది. చాలా మంచి కాంటెంట్ చేసాం. సో తప్పకుండా వెళ్ళి చూడండి, చూడకపోతే మీరు చాలా మిస్ అయిపోతారు. A beautiful girl is a love story, is a cult love story with an edge of the seat thrilling moments. So please దయచేసి అందరూ చూస్తారని I'm definitely hoping and thank you very much.